హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలోన విలేజ్లో ఎటువంటి సెలబ్రేషన్స్ అయినా పండగలైనా ప్రతి సంక్రాంతికి అండ్ విలేజ్లో ఎటువంటి సెలబ్రేషన్స్ అంటే సంబరాలు కానీ ఇలాంటివి ఏమైనా హౌస్ క్లీనింగ్ అనేది ఎలా ఉంటుందో ఈరోజు వీడియోలో చూసేయండి. నార్మల్గా సిటీలో అయితే ఒకలా ఉంటుంది, విలేజ్లో అయితే చాలా అంటే డిఫరెంట్ అండి. అదంతా ఒక రోజు పనిలాగా మొత్తం ఇంట్లో ఉన్న ఐటమ్స్ అన్ని కూడా మొత్తం అంటే బెడ్తో సహా తీసేసి వేరే దగ్గర అయితే పెట్టేస్తారు. స్టోర్ రూమ్ లాగా కొంగోర పైన అట్టక పైన ఉన్న అన్ని ఐటమ్స్ కూడా తీసేసి ఒక దగ్గర అయితే పెట్టేస్తారు. అవి క్లీనింగ్ అయితే వేరేగా అయితే ఉంటుంది. ముందు అయితే ఇల్లు మొత్తం క్లీన్ చేసేస్తారు. మొత్తం ఎటువంటి దుమ్ము కానీ పట్లు కానీ ఏమున్నా మొత్తం క్లీన్ చేసేస్తారు. ఆ క్లీనింగ్ నార్మల్గా అవుతే ముందుగానే ట్రబ్లో అవుతే వాటర్ అనేది ఫిల్ చేసుకొని అవుతే మొత్తం ఆ వాటర్ మొత్తం అవుతే మొగ్గుతో అవుతే మొత్తం కొట్టేసి క్లీన్ చేసేవాళ్ళండి. అది అవుతే చాలా ఇది పొలాలకు అవుతే స్ప్రే వేస్తారు కదా, ఆ స్ప్రేలో అవుతే వాటర్ అనేది ఫిల్ చేసేసి మొత్తం ఇంటిని మొత్తం కూడా ముందుగానే దుమ్ము అనేది మనం దులిపేసి ఉంటాం కదా మొత్తం అనేది క్లీన్ చేసేవాలి. అంటే వాటర్ కొంచెం కూడా ఖాళీ లేకుండా అంటే మొత్తం గోడలు మొత్తం పైనుండి ఉంటుంది కదా, మొత్తం కింద గచ్చు వరకు కూడా మొత్తం వాటర్తో అయితే తడిపేవాలి. ఒక న్యూ హౌస్లా అవుతే అలా చేసేవాళ్ళండి. తర్వాత మనం పెయింటింగ్స్ కానీ సున్నాలు కానీ వేసుకోవాలి. ఇది చూసారు కదా ఇలా ముందుగా. తరువాత ఫ్యాన్స్ కానీ కరెంట్ బోర్డులు ఉంటాయి కదా వాటిని అయితే కవర్స్తో కవర్ చేసేవాలి. లేదు అంటే వాటర్ అనేది వెళ్ళిపోయి అవి పాడవే అవకాశం అయితే ఉంటుంది. ఇల్లు క్లీన్ చేసే ముందు అయితే ముందు మెయిన్ ఉంటుంది కదా కరెంట్ది, ఆ మెయిన్ అనేది ఆఫ్ చేసేవాలి. మొత్తం మేమైతే ఫీజు కూడా తీసేస్తామండి. ఇదైతే మా బయట ఎలా అయితే ఉంటుంది మొత్తం అంటే డ్రెస్సింగ్ టేబుల్ బెడ్స్ అన్ని కూడా మేము బయట పెట్టేసాము. సామాన్లన్నీ కూడా పెరట్ అయితే మేము పెట్టేసామండి. పెరట్ స్టోర్ రూమ్లో ఉంటుంది, ఆ స్టోర్ రూమ్లో పెట్టేసాము. అయితే డోర్ కర్టన్ క్లాత్ ఉంటాయి కదా వాటి అయితే ఊడిపోయేవి, వాటిని మళ్ళీ కిప్తో పెట్టి మళ్ళీ సెట్ చేయాలి. ఆ స్టోర్ రూమ్లో ఉంటుంది కదా అక్కడే గ్యాస్ స్టవ్ అండ్ మా చిన్న బేబీస్ అయితే ఉన్నారు కదా, వీళ్ళు అయితే 6 months బేబీస్ అయితే మాకు ఇద్దరు ట్విన్స్. వాళ్ళని కూడా ఒకవైపు కుకింగ్ ఒకవైపు వాళ్ళని ఫస్ట్ వీడియోలో చూసారు కదా అలా. తర్వాత కూడా మీరు చూడండి స్కిప్ చేయకుండా మీకే తెలుస్తుంది. పైన ఉంటుంది కదా అది కూడా ఒక స్టోర్ రూమ్ లాగేనండి. దానిపైన ధాన్యం కానీ మనం బియ్యం కానీ మనం ముందుగానే ప్యాకెట్లో బియ్యం ఉంటాయి కదా తెచ్చుకొని లేకపోతే పండించిన బియ్యం అనేది మనం మిల్లి చేసుకొని పైన అయితే అలా సెట్ చేసుకుంటాము. ఒక అయిపోతే మళ్ళీ పైకెక్కి తీసుకుంటాము. ఇక్కడ చూసారు కదా మళ్ళీ నైటీ ఇది అవుతే మనకండి. ఎందుకంటే ఇల్లు క్లీనింగ్ అప్పుడు పిల్లలతో అవుతే డ్రెస్సింగ్ వేసుకొని అవుతే నార్మల్గా తీయలేము. ఇది కూడా నేను వీడియో అనేది నాకు నార్మల్గా షూట్ చేయకూడదు అనుకున్నాను, కానీ మీకు మొత్తం అవుతే విలేజ్లో క్లీనింగ్ అనేది ఎలా ఉంటుందా అనేది మీకు చెప్పడానికేని. ఇది ప్రతి ఇయర్ అండి, ప్రతి ఇయర్ కూడా ఇలానే చేస్తారు. ఇంకా ఎటువంటి మళ్ళీ విలేజ్లో సంబరాలు అనేది ఊరు సంబరాలు ఉంటాయి కదా వాటికి కూడా మళ్ళీ తీసేసి మళ్ళీ పెయింట్స్ అనేది వేస్తారు. ఊరు సంబరాలు అనేవి 10 yearsకి ఒకసారి లేదంటే 5 yearsకి ఒకసారి అనేది మనం ఇప్పుడు అయితే పెట్టేసుకుంటాం. ఎన్ని ఇయర్స్కి అనేది అన్ని ఇయర్స్కి అయితే చేస్తారు. అప్పుడు కూడా మళ్ళీ పెయింట్లు అనేవి కొత్తగా వేస్తారు ప్రతి ఒక్కరు కూడా. అదైతే పూజా రూము, అక్కడ అయితే కొంచెం లేట్గానే అవుతుంది. ఎందుకంటే దీపారాధన చేసేటప్పుడు మొత్తం కూడా ఎక్కువగా మట్టి అవన్నీ పట్టేసి ఉంటాయి కదా వాటిని అయితే క్లీనింగ్ అనేది ఎక్కువ సేపు అయితే అవుతుంది. ఇప్పుడు అయితే మరి పెరట్కి రండి. పెరట్కి చూస్తే ఇంకా ఎక్కువ గలీజ్గా ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో ఐటమ్స్ అన్ని కూడా బయట పెట్టేస్తాము. ముందు ఇల్లు క్లీనింగ్ తర్వాత కొంచెం అవుతే ఇల్లు అనేది అంటే ఐటమ్స్ ఉంటాయి కదా సామాన్లు అనేవి ఎత్తడి సామాన్లు ఒకవైపు, చిన్న ప్లాస్టిక్ సామాన్లు ఇంకా స్టీల్ సామాన్లన్నీ ఒకవైపు ఒక రోజు అయితే క్లీన్ చేసుకొని మళ్ళీ అవి ఎక్కడున్నావో ఎలా ఉన్నాయో అలా అయితే పెట్టేస్తాము. మేము యూజ్ చేసేది తక్కువ, ఇంట్లో ఐటమ్స్ మాత్రం ఎక్కువ అండి పైన. ఇది ప్రతి ఒక్క ఇంట్లోనైనా కనుక మేము అయితే చాలా ఉన్న 4 members అయినా మేము ఎక్కువ యూజ్ చేసే ఐటమ్స్ మాత్రం ఒక 10 members
ఉండే విధంగా అవుతే ఎక్కువ అన్ని ఐటమ్స్ అవుతే మాకు అవుతాయి. చాలా ఎక్కువ అంటే వంట చేసేటప్పుడు కానీ ఇంకా క్లీన్ ప్లేట్లు అనేవి నైట్ ఇంకా ఈవినింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సపరేట్గా గిన్నెలు అనేవి ఉంటాయి కదా, వాటికి అయితే ఎక్కువగా అవుతుంది. ఇదైతే మా స్టోర్ రూమ్. ఇక్కడ అయితే అన్ని తీసి పెట్టేసాము. ఇది చూడండి, మీకు ముందు చెప్పాను కదా, మా పిల్లలు ఇటువైపు ఇక్కడ ఒక బెడ్ అనేది కింద బెడ్ అనేది సెట్ చేసి ఇటువైపు అయితే కిచెన్ లో ఇటువైపు ఆ రోజు అయితే కుకింగ్ అనేది మేము చేసాము. ఆ రోజు మొత్తం కూడా ఇటువైపు వస్తే మళ్ళీ ఏం లాగేస్తారని అవుతే ఆ రోజు మొత్తం అలాగే అక్కడే నా డ్యూటీ అండి, అలా కూర్చోవడం అని. ఇక్కడ చూసారు కదా, ఇటువైపు అయితే మొత్తం బట్టలు అన్ని కూడా ఇలానే డ్రెస్సింగ్ అని మొత్తం ఇక్కడ అయితే పెట్టేశాము. మొత్తం ఆ క్లీనింగ్ అయిన తర్వాత మెల్లమెల్లగా ముందు అయితే మా బేబీస్ కి తగ్గ బెడ్ అనేది ముందు మేము అక్కడ వేసేసాము వాళ్ళకి వేయడానికి. తర్వాత నైట్ ఎంత లేట్ అయినా ముందు పూజా సామాగ్రి అని ఉంటుంది కదా, దేవుడి పటాలు అనేవి అవి ముందు క్లీన్ చేసి మేము అయితే ఎక్కడి నుండి తీసాము అక్కడ అయితే మేము అలా పెట్టేస్తాము. ముందు పెట్టేసి ఆ నైట్ అయితే మేము దీపారాధన కాకపోయినా కనీసం ఒక అగరవత్తి అయినా మేము పెట్టేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ క్లీన్ చేసిన తర్వాత దీపాలు పెట్టిన తర్వాత అయితే దేవుడి పట్టాలు అలా అయితే విడిచిపెట్టకూడదు కదా. ఇక్కడ ఇది చూసారు కదా, మొత్తం పెయింటింగ్ మొత్తం ఊడిపోయిందండి. మొత్తం పెయింటింగ్స్ అనేది వెయ్యాలి. ఆ పెయింటింగ్స్ వీడియో అనేది మీకు తర్వాత కూడా మీకు అప్లోడ్ అనేది చేస్తాను. ఇది చూడండి ఎంత దుమ్మైందో. మేము అయితే ఒక 2 months ఒకసారి అయితే క్లీన్ చేసుకుంటాము పైనుండి అన్ని తీసి. మాకు బేబీస్ అనేది ఉండడం వల్ల డెలివరీ తర్వాత అయితే ఇలాంటివన్నీ కూడా కొంచెం లేట్ అయ్యిందండి. ఇవి 6 months తర్వాత అయితే తీస్తేనే అంత ధూళి అనేవి పైన పట్టేసి ఉన్నాయి. ఈ లోపల అయితే నీట్ గా ఉన్నాయి, కానీ పైన మనం ఇలా బొమ్మలు పెట్టి ఉంటాం కదా, అవన్నీ దుమ్ము పట్టేసి ఉన్నాయి. అవి తీస్తే మళ్ళీ పిల్లల పైన ఎక్కడ ఎగిరిపోతుందా ఏంటా అని దీంతో అయితే మేము చేయలేదు. ఎలాగో సంక్రాంతి వస్తుంది కదా క్లీన్ చేస్తామని. ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవుడు అన్నీ కూడా మేము పైన అనేది కాళ్ళు ఏమి తగలకుండా ప్లేస్ లో అయితే పెట్టేసుకుంటాము. ఇది మొత్తం చూసారు కదా, ఇల్లు అయితే క్లీనింగ్ అనేది చాలా ఈజీ అండి. ఇంటి లోపల ఉన్న ఐటమ్స్ అనేవి తీసి మళ్ళీ క్లీన్ చేసి పెట్టడమే చాలా కష్టం. అందరికీ ఇది తెలిసిందని. ఎక్కువగా అయితే విలేజ్ లో ఉన్న వాళ్ళకి అయితే ఇది బాగా అర్థమవుతుంది. ఇదైతే మా అమ్మ వాళ్ళ ఇల్లు క్లీనింగ్ అయితే మీకు చూపిస్తున్నానండి. ఇక్కడ ఇది వాషింగ్ ఏరియా. ఇది మొత్తం కూడా ఇక్కడ ట్రబ్ ఉంది కదా, చిల్డ్రన్స్ అనేది అందులో ఎలా మనం స్నానం చేయాలా, స్నానం చేయించాలి అనేది ఆ ట్రబ్ అనేది ఉంది. నెక్స్ట్ వీడియోలో అనేది వస్తుంది. ఇక్కడ అయితే ఆవు ఇంకా ఇది మొత్తం వాషింగ్ ఏరియా అనండి. ఈ హౌస్ అనేది కట్టి ఇప్పటికైతే 20 years అయితే అయిపోతుంది. 20 years ఇంకా 15 years అవుతే మేము ఈ హౌస్ అనేది కట్టి అయిపోతుంది. చాలా ఓల్డ్ హౌస్ అండి. కానీ మొత్తం నార్మల్గా అన్ని ఐటమ్స్ అన్ని పెట్టి వీడియో చూస్తే మాత్రం ఒక 5 years 6 years లానే ముందు కట్టిన హౌస్ లానే మీకు అనిపిస్తుంది. కొంచెం నీట్గా మనం అన్ని ఎంత పూర్వం హౌస్ అయినా మనం నీట్గా అనేది ఉంచుకుంటే మనం మెయింటెనెన్స్ చేసేదాన్ని బట్టే ఉంటుంది కదా. మొత్తం అయిన తర్వాత అయితే హౌస్ టూర్ కూడా నేను చేస్తాను. అలాగే వీడియో అనేది నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ స్పాంజ్ ఉన్నాయి కదా, ఈ స్పాంజ్తో అయితే అటువైపు డోర్స్ అన్ని కూడా మొత్తం పెయింటింగ్స్ ఉంటాయి కదా, మొత్తం కూడా క్లీన్ చేయాలి. అప్పుడు అయితే మేము నార్మల్గా మగ్గుతో కొట్టేసే వాళ్ళము. ఇప్పుడైతే అలా కాకుండా స్ప్రే వేసి మొత్తం దీంట్లో అయితే క్లీన్ చేస్తున్నాము. ఎందుకంటే సంక్రాంతికి వచ్చేటప్పుడు అలా క్లీన్ చేసిన తర్వాత మనం వాష్రూమ్కి వెళ్ళినా కూడా స్నానం చేయకుండా అయితే ఇంటి లోపలికి అయితే వెళ్ళకూడదు. ఇలా అయితే ఎవరెవరు పాటిస్తారా ఏంటి అనేది మీరు కామెంట్లో తెలిపేయండి. మీ విలేజ్లో కూడా ఇలానే క్లీనింగ్ అనేది ఉంటుందా అని కూడా. వాటితో చిన్న ఒక కిచెన్ క్లాత్ నుండి మనం వేసుకున్న వారికి కూడా ఫుల్గా కూడా మనం మొత్తం క్లీన్ చేసుకోవాలండి. కనిపిస్తుంది కదా అక్కడ రగ్స్ ఇంకా బొంతలన్నీ కూడా. ఇక్కడ చూసారు కదా, ఎలా ఇంట్లో అవుతే ఒక్క చిన్న గడ్డి లాంటిది కూడా ఉంచకుండా బయట అన్ని పెట్టేసి వాటిని అన్నిటిని కూడా క్లీన్ చేసేసి మళ్ళీ లోపల అయితే పెట్టాలండి. ఇలా ఎంతమంది ఇంట్లో అయితే ప్రతి ఒక్క విలేజ్లో ఇలానే నార్మల్గా అయితే జరుగుతుంది. సిటీలో తక్కువ. నార్మల్గా అవన్నీ బూజులన్నీ దులుపుకొని నార్మల్గా పెట్టేస్తారు. ఇక్కడ విలేజ్లో అయితే ఇలా అయితే క్లీనింగ్ ఉంటుంది. ఇది చూసారు కదా, స్టోర్ రూమ్ అనేది మరీ దారుణంగా ఉంది. ఎలాగుందో మీకు కనిపిస్తుంది కదా, ఇది మరీ దారుణం అండి. చూసేటప్పుడు కంటే ఇలా నార్మల్ వీడియోలో చూసేటప్పుడు అయితే అనిపిస్తుంది అయ్యో ఎలా ఉన్నా అని.
కాకుంటే చాలా మందికి అయితే తెలియదు కదా ఎలా ఉంటుంది, ఇలాంటివి కూడా కొన్ని ఇంట్రెస్ట్గా ఉంటుంది. నాకు కూడా ఎప్పుడైనా చూసుకుంటే ఒక మెమోరీస్గా ఉంటుందని నేనైతే వీడియో అనేది షూట్ చేశాను. ఈ ఛానల్లో అయితే కిడ్స్కి సంబంధించిన ఆల్ వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయండి. ఈ వీడియో అయితే ఇలాంటి వీడియోస్కి అనేది ఇంకొక ఛానల్ అయితే మనకు ఉంది, సుక్కు క్రియేటర్స్ అనేది. ఇలాంటి వీడియోస్ అనేవి ఆ ఛానల్లో అయితే ఎక్కువగా వస్తూ ఉంటాయి. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.